ఇవాళంటే ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు, ఇంతకు ముందే ఈ శరీరంలో ఉన్నాడు. ఓ కుక్కగా ఉన్నప్పుడు దాని పక్కన ఆడకుక్క, ఓ పిల్లిగా ఉన్నప్పుడు దాని పక్కన బావురు పిల్లి, ఓ నక్కగా ఉన్నప్పుడు దాని పక్కన మగనక్క, ఎక్కడో మనుష్యుడిగా ఉంటే పక్కన ఆడది. కాబట్టి ఎన్ని జన్మలెత్తానో ఎంతమంది భార్యలో. జీవుడు ఏనుగు, ఆ ఏనుగుకి ఎంతమంది భార్యలయ్యారో. ఈ జన్మలో ఒక భార్య. కాబట్టి ఈశ్వర, నేను ఈషణత్రయమునందు తిరుగుతున్నాను. ఈషణత్రయం అంటే ధనేష, దారేష, పుత్రేష అని 3 ఈషలుంటాయి. ఇవి ప్రత్యేకంగా ఎవరు తీసుకెళ్లి శిక్షణ ఇప్పించక్కర్లేదు. మనసు తనంత తాను వాటిని తగులుకుంటుంది, వెళ్ళి పరమ ప్రీతితో పట్టుకుంటుంది. భగవంతుణ్ణి పట్టుకోవాలంటే ఎంతో సాధన ఉండాలి. ఈ 3టిని పట్టుకోవడానికి ఏ ప్రయత్నం అక్కర్లేదు, చక్కగా పట్టేసుకుంటుంది వెళ్ళి. మొట్టమొదటిది ధనీష. ధనీష అంటే డబ్బు మీద వ్యామోహం. ఎంత ఉండనివ్వండి, నాకు చాలు, ఇంకింతకన్నా ఎందుకండి, నాకు చాలు, తృప్తి అనలేడు. 60 ఏళ్ళు వచ్చి పదవీ విరమణ చేయనివ్వండి, ఇంకా ఎక్కడో బేడా ఇస్తారని పరిగెడుతుంటాడు తప్ప, అరే అయిపోతోందిరా జీవితం, ఇక మిగిలిన కాలమైనా ఓ ప్రదక్షిణానికి, ఓ ఆరాధనకి ఉపయోగించకపోతే ఎలా, నేను ఒక్కనాటికి రాను, ₹1,00,00,000 ఇచ్చినా రాను, ఇక నా జన్మ ఈశ్వర సేవకే అంటాడా? మహాత్ములు ఉంటారంటారేమో. కాబట్టి ధనీష, అది నేర్చు, అది ఆ సంపాదించు, అది దాచేయి, ఎవ్వరూ చెప్పక్కర్లేదు. యవ్వనమంకురించగనిమది అన్యుల నెట్టులను ఆశ్రయించుటో. అసలు యవ్వనం వచ్చిన దగ్గర నుంచి ఎవరిని ఎలా పట్టుకోవాలి, ఓ రూపాయి ఎలా సంపాదించాలి, ఎలా దాచుకోవాలి, ఇదే తాపత్రయం తప్ప, అరే ఈ డబ్బుతో పాటుగా ఇంకొకటి కూడా అవసరమైంది ఉంది. ఒక్కసారి జీవన కాలము వెళ్ళిపోయిందా, నీటి అడుగు నుంచి మొసలి వచ్చి పట్టుకున్నట్టు కాలమునందే మృత్యు వస్తుంది. ఇంత సంపాదిస్తాను, 5 ఏళ్ల తర్వాత FDR మెచ్యూర్ అవుతుంది, NSC సర్టిఫికెట్లు మెచ్యూర్ అవుతాయంటున్నావు, మంచిదే. ఈ మెచ్యూర్ అయ్యే వరకు ఉంటామని నమ్మకం ఏమిటి? లోపల కాలం అడుగు నుంచి వచ్చేది మృత్యువు, కాలస్వరూపంగా వచ్చి పట్టేస్తుంది కాల్ని. ఒక్కసారి పట్టుకుందా, ఇక ఆ కాలు కదలదు, ఇక కాళ్ళు కదలవు కనుక ఇక తనంత తాను వెళ్ళడు, మేమే తీసుకెళ్ళిపోతాం అని చెప్పడానికి చిట్ట చివర 2 పాదములు దగ్గరికి పెట్టేసి బొటన వేళ్ళని తాడేసి కట్టేస్తారు. అంటే అయ్యా ఇక ఇది నడవదు, మేమే తీసుకుపోతాం దీన్ని మోసి, ఇక ఇది చిట్ట చివరి ప్రయాణం అని మహాప్రస్థానం చేయించేసి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి మరి నీకు ఓపిక ఉండగా నువ్వేదో చెయ్యాలిగా. ఇక్కడికి రావాలి, తాడేపల్లిగూడెం రావాలి. తాడేపల్లిగూడెం రావాలంటే ఏమైనా సర్దుకుని వస్తున్నానా లేదా నేను? ఇగో ఇలా ఇలా వెడదాం, ఏదో తణుకులో దిగుదాం, తణుకులో దిగి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుందాం, సంధ్యావందనం చేసుకున్న తర్వాత తాడేపల్లిగూడెం వెడదాం, తాడేపల్లిగూడెంలో ఉపన్యాసం చెప్దాం, ఏదో ఫలానా చోట పలహారం చేద్దాం, కాకినాడ ఫలాగా సమయానికి చేరుకుందాం, ఏదో ప్రణాళిక వేస్తున్నావా? మరి ఇంకొక పెద్ద యాత్ర ఒకటి ఉంది, ఆ యాత్ర తప్పదే, ఆ యాత్రకి వెళ్ళిపోవాలి. మరి ఎచ్చట నుండి వచ్చే నచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవద్దు ప్రతివాడును. మరి దానికేం సద్దావు, దానికి సిద్ధపడద్దు. ఎంతసేపు ధనం 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 అని డబ్బు పిచ్చితో బతికేస్తే అసలు మనసు భగవంతుణ్ణి పట్టుకునేది ఇప్పుడు. వద్దన్నా కూడా దాన్నే పట్టుకుంటోంది వెళ్ళి ధనాన్ని. రామకృష్ణ పరమహంస అద్భుతమైనటువంటి ఉపమానం ఒకటి చెప్పారు. ధనీష, డబ్బు మీద పిచ్చి ఎంత మనిషికి తృప్తి లేని స్థితిని తీసుకొస్తుందో ఆయన ఎన్ని చోట్ల ఎన్ని ఉపాఖ్యానాలు చెప్పారో మహానుభావుడు. ఆ డబ్బు మీద వ్యామోహం అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి, ఇంకా వాడు మనశ్శాంతిగా కూర్చునేది ఎప్పుడు, వాడు మనశ్శాంతిగా ఉండేది ఎప్పుడు, వాడు ఎప్పుడు ఉండలేడు. ఆయన ఒక పక్షి ఉదాహరణ చెప్తుండేవారు. ఆ పక్షి నోట్లో మాంసం ముక్క కరుచుకుంది. కరుచుకునేటప్పటికి పెద్ద పెద్ద డాగలు, రాబందులు, గద్దలు దాన్ని వెంట తరిమి, ఎందుకంటే దాని నోట్లో మాంసం ముక్క ఉంది. అది మాంసం ముక్క కింద బారేసి చెట్టు మీద కూర్చుంది. అన్ని పక్షులు దాన్ని వదిలేసి మాంసం ముక్క దగ్గరికి పోయి, నీ దగ్గర ఉన్నదన్నంత కాలం అశాంతి, వదిలిపెట్టడంలో ప్రశాంతి. త్యాగే నైకే అమృతత్వమానసో పరేణ నాకం నిహితం గుహాయాం బిభ్రాజతే తజ్జతయో విశంతి. ఉపనిషత్ చెప్తోంది కదా. కాబట్టి సంసారంలో ఉన్నవాడు అన్నీ విడిచిపెట్టే ఎక్కర్లేదు. కనీసం అయ్యో జీవయాత్ర కోసమని భగవంతుని మీద తాపత్రయం ఉండాలా? ఇంక 24 గంటలు అదే పట్టుకుంటే వచ్చేది ఏముంటుంది? పైగా దానివల్ల వచ్చేటటువంటి నష్టం ఒకటి ఉంది పెద్దది. అహంకారం ప్రబలడానికి ఒక కారణం అదే.
డబ్బుందా, కళ్ళు కనరావు, చెవులు వినరావు, చిత్తంబు చిక్కుపడును, సేవలన్నయు మరచు నీ మహిమమాన్పి మేలు చేసితివి నీ మేర మిటి చూపి అంటాడు వామనమూర్తితో బలిచక్రవర్తి. డబ్బుందా, అహంకారం, కళ్ళు కనపడవు, ఎంత అతిశయమో. కొందరు మహాత్ములు ఉంటారు, నాకే వ్యక్తిగతంగా జీవితంలో పరిచయం, కోట్లకి పడగలెత్తినా ఎంత వినయంగా ఉంటారో, ఎంత ప్రశాంతంగా, ఎంత చక్కగా ప్రవర్తిస్తారో. ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది, ఇంత వినయం అసలు మనకుందా అనిపిస్తుంది. అంత వినయంగా ప్రవర్తిస్తారు కొంతమంది. రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు, రాజుగారు అంబారీలో కూర్చుని ఏనుగు మీద వచ్చేస్తున్నారు, భద్రగజం మీద. ఆ మార్గ మధ్యంలో ఎవరో అడ్డు లేకుండా రహదారికి అటు ఇటు రాచభటులు నిలబడ్డారు. ఏనుగు వచ్చేస్తోంది. అక్కడ ఒక కన్నం ఉంది. కన్నంలోంచి ఒక కప్ప పైకి వచ్చి తన కాలు పైకెత్తింది. ఏయ్ బుద్ధి లేని ఏనుగా, ఇక్కడ నేనున్నానని తెలీదా, పో పక్కకి అంది. అంటే రామకృష్ణ పరమహంస శిష్యుడు తెల్లబోయాడు. హే భగవన్, ఒక కప్ప అదేమిటండి కాలెత్తి ఏనుగుని పక్కకు పొమ్మంటోంది, ఎందుకు అలా పొమ్మంటోందని అడిగాడు. పరమహంస దివ్యజ్ఞానం కలిగిన వారు కాబట్టి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆయన అన్నారు, ఏమీ లేదు. ఇవాళ మధ్యాహ్నం తాను తొడుక్కున్న చొక్కా జేబుకి చిల్లున్న వ్యక్తి ఒకడు ఇలా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ చిల్లులోంచి ఓ పావలా కాసు కింద పడి దీని కన్నంలో పడింది. కప్ప దగ్గర పావలా ఉంది. అహంకారం ప్రబలి ఏనుగు మీద కాలెత్తిందన్నాడు. ఐశ్వర్యము అహంకారమునకు హేతువు. అందరి విషయంలో కాకపోవచ్చు, తనని తాను పరిశీలించుకునేటటువంటి వాళ్ళకి అది ఎప్పుడూ కూడా ప్రతిబంధకం కాదు. కాబట్టి ఈశ్వర, నా చిత్తం ఎప్పుడూ ధనాన్ని తగులుకుని ఉంటోంది. డబ్బు 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 డబ్బు, దానికోసం ఇది పుణ్యమా ఇది పాపమా అక్కర్లేదు, చేసేయడమే. శరీరం పడిపోయే సమయం ఆసన్నమైపోతుంది. పడిపోయింది. పడిపోయిన తర్వాత నువ్వు ఆ ధనాన్ని ఆర్జించడం కోసం పాటించినటువంటి పద్ధతులు పాపరూపంలో నీతో వచ్చేస్తాయి. ధనం బిడ్డలకు వెళ్ళిపోతుంది, వాళ్ళు వారసులు. పాపం ఎవరు పట్టుకెళ్ళాలి? మనం పట్టుకెళ్ళాలి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి ధనీష, ఈశ్వర, ఈ ధనం మీద వ్యామోహం నాకొద్దు. ధనం సంపాదించద్దని శాస్త్రాల్లో చెప్పలేదు. సన్యాసికైతే ధనంతో సంబంధం లేదు. అసలు ఒక రూపాయి కోసం సన్యాసి వెంపర్లాడకూడదు. ఇవాళ వాళ్ళు వెంపర్లాడితే నేను దానికి జవాబు చెప్పడం కష్టం. కానీ అసలు సన్యాసి అంటే ఒక రూపాయి కోసం వెంపర్లాట ఉండదు, అన్నీ విడిచిపెట్టి ఉంటాడు. గృహస్థ అంటే ఆయనకి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, ఆయన రూపాయి సంపాదించకపోతే ఎలా? రూపాయి సంపాదించకపోతే తప్పు. ఓ రూపాయి సంపాదించినటువంటి వాడిని చూస్తే తల్లి కూడా నిందిస్తుంది, తండ్రి సంతోషించాడు, అన్నదమ్ములు ఆనందించారు, సేవకుడు కూడా ఓ రూపాయి ఇవ్వవు కానీ పెద్ద పనులు చెప్తావులేవా అంటాడు. కొడుకు వచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి నీళ్లు పట్టుకురాడు, భార్య ప్రియమార కౌగిలించుకోదు. ఆఖరికి వీడికి కనబడితే రూపాయి అప్పడుగుతాడు బాబా అస్తమానం అని చెప్పి మంచివాడైనా సరే స్నేహితుడు పక్క సందులోకి వెళ్ళిపోతాడు. తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. హే సఖే, ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించు, వద్దనలేదు, నీతి తప్పి సంపాదించు. తాపత్రయంతో ఇహ డబ్బే సమస్తం అనుకుని వెంటబడకు. అర్థం అనర్థం భావయ నిత్యం అంటారు శంకర భగవత్పాదులు.